జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. తమ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్తి రిలే నిరాహార దీక్షలు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించిన సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మారిషస్ దేశ అధ్యక్షులు ధన్బీర్ గోఖలే. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విశాలాంధ్ర రోడ్లోని బ్రహ్మానందం రెడ్డి కాంప్లెక్స్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. నీటి విషయంలోనైనా సహకారం విషయంలోనైనా తెలుగు వారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ఏడాది సుమారు కృష్ణా గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని వ్యాఖ్యానించారు. దీనికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో జరిగిన తెలుగు మహాసభల్లో పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు. తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలంటే మనలో ఐకమత్యంగా ఉండాలని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలకు 2 రాష్ట్రాలున్నా తెలుగే మాతృభాష అని తెలిపారు. 2 రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులు తెచ్చారని ప్రస్తావించారు. గౌరవనీయులు గవర్నర్ గోవా శ్రీ అశోక్ గజపతిరాజు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెంబసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు ఇప్పుడే మీ అందరి దగ్గర తెలుగు భాష కోసం ఇక్కడే 3 రోజులుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శాసనసభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు, గౌరవనీయులు ఫార్మర్ హైకోర్టు జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం చైర్మన్ తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బొలుసు శివశంకర్రావు గారు, గౌరవనీయులు గుంటూరు మేయర్ కోవెల్మూడి రవీంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు ఈరోజు తమ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్త రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమని, కార్యాలయాలకు తాళం వేసి సమ్మెబాట పడతామని ఐక్య వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గాంధీనగర్లోని ధర్మా చౌక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ దీక్షల్లో ఉద్దేశించి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లినేని రఘురాం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు నిర్వహించిన ఆఖరి కేబినెట్లో జీవో నెంబర్ 36ను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. నా పేరు బొల్లినేని రఘురాం, ఏపీపీఎస్ఎస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మేము సహకార సంఘంలో పనిచేసే చిన్న గ్రామీణ స్థాయిలో రైతాంగానికి సేవలు అందించే చిన్న స్థాయి ఉద్యోగస్తులం. గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జీవో నెంబర్ 36ని లాస్ట్ క్యాబినెట్లో రిలీజ్ ఇవ్వటం జరిగినది. దాంట్లో మాకు వనరులు సరిపోను అన్నీ కూడా హెచ్ఆర్ కమిటీ వేసి దాని నుంచి
లాస్ట్ క్యాబినెట్లో ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయమని చెప్పి గత గవర్నమెంట్లో ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా దాన్ని అమలుకు నోచుకోలేదు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా అచ్చెన్నాయుడు గారు సహకార శాఖ మినిస్టర్ గారిని, అలానే లోకేష్ బాబు గారిని, అలానే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి పదే ఈ డిమాండ్స్ని, ఈ 36 జీవోని అమలు చేయమని కోరాము. కానీ వారు చేయమని చెప్పినప్పటికీ కూడా గత 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఐఏఎస్ అధికారులు ఆ యాజమాన్యంలో అదే సీట్లో కూర్చొని ఉండటం వల్ల వారికి చేయటం ఇష్టం లేక మమ్మల్ని ఒత్తిడి ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. తప్పని పరిస్థితుల్లో డిసెంబర్ 6వ తారీఖు నుంచి మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 6వ తారీఖు అందరికి నమస్కారం. నా పేరు నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ముఖ్యంగా చెప్పాలంటే మా యొక్క ఉద్యోగులు పడుతున్న బాధల గురించి రాష్ట్ర జేఏసీకి ఏర్పడి గత నెల 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్సీఎస్ వారికి అలాగే అన్ని డిపార్ట్మెంట్స్కి నోటీస్ ఇచ్చి 6వ తారీఖు నుంచి 29వ తారీఖు రకరకాలుగా కార్యాచరణ ప్రకటించాం. అక్కడికి దాంట్లో భాగంగా ఎటువంటి పిలవలేదు గవర్నమెంట్. దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే మాకు ఇచ్చినటువంటి జీవోలు కానీ మాకు ఇచ్చినటువంటి సౌకర్యాల వల్ల గవర్నమెంట్ మీద ఎటువంటి బర్డెన్ లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏకైకంగా మేముగా సంస్థలను నడిపి దాంట్లో నుంచి జీతాలు తీసుకునే ఉద్యోగులు ప్రపంచంలో ఉన్నటువంటి మా సహకార సంఘాల ఉద్యోగులు మాత్రం జీవో నెంబర్ 36/1/3/2019 ఇచ్చి ఇవాళ వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దాంట్లో భాగంగా దాంట్లో ఉన్న అంశాలు మొత్తం మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఇదే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మధ్యలో దఫాలుగా మా సహకార మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారిని, లోకేష్ గారిని, అట్లాగే ముఖ్యమంత్రి గారిని, అలాగే మధ్యలో రహదారి శాఖ మంత్రి నిమ్మ రామానాయుడు గారిని, లేటెస్ట్గా నాదెండ్ల మనోహర్ గారిని, అట్లాగే రకరకాలుగా రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలన్న సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రజలపై మోయలేని విద్యుత్ భారాలను మోపిందని, కూటమి ప్రభుత్వం పేద సామాన్య వర్గాల ప్రజల పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరుగబోతు రమణారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనిట్కు 13 పైసలు చెప్పిన విద్యుత్ భారాన్ని తగ్గించిన సందర్భంగా న్యూ రాజరాజేశ్వరిపేటలో రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి జై టీడీపీ జై జై కూటమి అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలపై మోయలేని విద్యుత్ భారాలను మోపారని విమర్శించారు. వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపడంతో పేద సామాన్య మధ్య జరిగిన ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో తొలిసారిగా విద్యుత్ ఛార్జీలు తగ్గించినటువంటి ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ రోజున మరి చాలామంది చాలా రకాలుగా వైసీపీ నాయకులు పేలాపల్లో పేలుతూ ఉన్నారు. గతంలో మరి వారు 2019 నుండి 24 వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల అరాచక పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ రోజున జగన్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. 32,000 కోట్ల రూపాయలని భారం మోపినటువంటి ప్రభుత్వం ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలపైన, మహిళలపైన, గృహిణులపైన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపైన 32,000 కోట్ల రూపాయలు భారాన్ని మోపినటువంటి ఆ ప్రభుత్వం ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 1-2 ఏళ్ళైనా సరే ₹1 కూడా ఛార్జీ పెంచకుండా పరిపాలన చేస్తున్నటువంటిది ఈ రోజున ఈ ప్రభుత్వం. వేలాది రూపాయల భారాన్ని కూడా మోస్తూ ఈ రోజున మహిళలపైన భారం పడకూడదని చెప్పేసి విద్యుత్ ఛార్జీల్లో ఒక యూనిట్కి 13 పైసలు తగ్గిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని మారిపేష్ దేశ అధ్యక్షులు ధర్మీర్
గోకుల్ దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె శివనాయక్, జిల్లా కలెక్టర్ లక్ష్మీష, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మారిషస్ దేశ అధ్యక్షులను ఘనంగా స్వాగతించారు. విదేశీ ఆతిథ్యాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. మారిషస్ దేశ అధ్యక్షులు ధర్మీర్బర్ గోకుల్ దంపతులకు అమ్మవారి దర్శనం అనంతరం దేవస్థానం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. నిరంతరం కళారంగం సేవ చేస్తున్న ఉత్తమ దర్శకులు పసుపులేటి వెంకటరమణకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని సౌత్ ఇండియా ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఎస్ నాయుడు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కళారంగానికి ఆర్టిస్టులకు వెంకటరమణ చేసిన సేవలు ఎనలేనివని స్పష్టం చేశారు. గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సౌత్ ఇండియా ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంఎస్ నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నరా సునీత, ఆర్టిస్టులు వై పాపారావు, డాక్టర్ ఆంజనేయులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా కలమ్మ తల్లికి పసుపులేటి సేవ చేస్తున్నారన్నారు. నూతన నటీనటులకు అవకాశం కల్పించి వెండితెరకు పరిచయం చేస్తున్నారన్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఆయన అన్ని విధాలా తగినవాడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఆయనను గుర్తించి చైర్మన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనుభవం ఉంది. నాటక రంగంలో మహారాజు పోషకులుగా ఆయన కళాకారులను తీర్చిదిద్దాలి, కళను బ్రతికించాలని చెప్పి ఆయన తపన చూసి ఆయనకి మేము ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు ఇక్కడికి హాజరయ్యాం. ఎన్నో పిక్చర్లు చేసి ఎందరో ఆదరింబానాలు పొంది తెలుగుదేశంలో బంగారు నందిలో అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమైన కాంపిటీషన్ ఏంటంటే నంది అవార్డ్స్. దానికి మిన్నగా ఈయన ₹1,00,000 బహుమతి ఇచ్చి నాటక రంగానికి సేవ చేసి ఆయన స్ఫూర్తితో మేము ఎన్నో పరిస్థితులు చేసి ప్రవాసాంధ్ర పాట అనేది ప్రవాసాంధ్ర థియేటర్ ఆర్ట్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఆయన ఆధ్వర్యంలో మేము నాటక రంగంలో మన బొంబాయిలో, ఢిల్లీలో మరియు బెంగళూరు, ఆంధ్ర కాకుండా ఆంధ్రేతర ప్రాంతాల్లో కూడా పరిషత్తులు నిర్వహించి చేసిన ఘనత శ్రీ పసుపులేటి వెంకటరమణ గారికి. అలాంటి ఉత్తమమైన సేవలు అందించి ఎంతోమంది కళాకారులను తయారు చేసి సినీ పరిశ్రమ కూడా వాళ్ళని పరిచయం చేస్తూ ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉత్తమ అర్హులుగా మేము భావిస్తూ ఈరోజు మేము ఇక్కడికి హాజరయ్యి మీ ముందు నా వాణి విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో మరలా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మనకి ఎఫ్డిసి చైర్మన్ పదవి అలాగే ఖాళీగా ఉంది. మీ అందరూ తెలుసు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ పదవి ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఆ పదవికి సంబంధించి ఈ మధ్య ఛాంబర్ నుంచి కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. అందుట్లో మా ప్రియతమ దర్శకులు పసుపులేటి వెంకటరమణ గారి పేరు ఉండటం కూడా మేము చాలా ఆనందపడ్డాం. అయితే ముందుగా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క ఎఫ్డిసి చైర్మన్ పదవి ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా 100% న్యాయం చేసిన వాళ్ళు లేరు. కనీసం 50% కూడా న్యాయం చేసినటువంటి వాళ్ళు లేరు. ఎక్కడో దూర తీర ప్రాంతం నుంచి ఇస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఏదో ఒక తీరుగా ఆ యొక్క ఫంక్షన్లో కనపడటం వెళ్ళిపోవటం తప్ప ఇంతవరకు ఎవరు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నాయన్ని బిజీగా ఉండి బిజినెస్లో తలమునకలైనటువంటి వాళ్ళని కేటాయించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎఫ్డిసి చైర్మన్ పదవికి తేవటం కాదు కదా, ఉన్నది కూడా ఉపయోగం లేని పరిస్థితి. ఆ పదవి గుట్టిగా అలా మిగిలిపోతుంది. ఇప్పటి వరకు జరుగుతున్నదంతా కూడా అదే. అలా కాకుండా కులానికి ముందుగా ముఖ్య అతిథులందరికీ, నా తోటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారము. నా పేరు నర్రా సునీత, గ్రామీణ వైద్యుల నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పసుపులేటి వెంకటరమణ సారు అర్హులని, ఆయనకి ఆ పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గత 4 దశాబ్దాలుగా ఆయన సినీ ఇండస్ట్రీలో కళామ తల్లిని నమ్ముకొని ఎన్ని సేవలు చేస్తున్నారు. ఈ సేవలన్నిటినీ కూడా మన ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి ఆయనకి ముఖ్యంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీ కానీ ఆ ఆర్గనైజేషన్కి అవసరం అనేది నా ఉద్దేశం. అలాగే ఒక ప్రభుత్వానికి రిలేటెడ్ ఏ పదవి ఇచ్చినా సరే దానికి పూర్తిగా న్యాయం చేసి కష్టపడి పనిచేసే తత్వం ఉన్న మనుషులంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. మరి అలాంటి పర్సన్ మరి పసుపులేటి వెంకటరమణ గారు దగ్గర ఉందనేది 100% నేను నమ్ముతున్నాను. ఎందు నిమిత్తం అంటే గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు క్యాబినెట్లో ప్రతి కౌంటర్ దగ్గర పసుపులేటి వెంకటరమణ గారు మెమోరాండం ఉంటుంది. రిలేటెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కార్పొరేషన్ ఆఫ్ ద సినీ ఇండస్ట్రీ ఇన్ ద తెలుగు అట్ ద సిటీ ఆఫ్ విజయవాడ సిటీ ఇన్ ద ఆర్గనైజేషన్ పొజిషన్ ఆఫ్ ద పేషి ఇన్ కన్సెంట్ ఏరియా రీజన్ ఆఫ్ ద కౌంటర్. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, ఆయన కష్టపడి పనిచేసే తత్వానికి జస్టిఫికేషన్ ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్కి జనవరి 7, 8 తేదీలలో భారీగా జరగనున్న తరుణి తరంగాలు 6వ మహిళా ఫస్ట్ ఉత్సవాలను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించనున్నారు. తరుణి తరంగాల అధ్యక్షురాలు రావి శారద వెల్లడించారు. సమాజంలో మహిళలు అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి సహకారం అందించడమే లక్ష్యంగా తరుణి తరంగాలు పనిచేస్తుందని స్పష్టం చేశారు. తరుణి తరంగాలు సాధికార సంఘం ఆధ్వర్యంలో భరోసా భవనాల్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షురాలు రావి శారద మాట్లాడుతూ జనవరి 6, 7 తేదీల్లో తరుణి తరంగాలు 6వ మహిళా ఫెస్ట్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభిస్తారని, ముఖ్య అతిథిగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొంటారని, విజయ సాధనే లక్ష్యంగా పురోగమించే యువతుల కార్యక్రమాలు 3 వేదికల మీద జరగనున్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో విశిష్ట మహిళలకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనేక పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు విద్యాకళ, సత్యవతి, వి కామేశ్వరి, డి రమాదేవి, కె శ్రీదేవి, కె స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. జనవరి 7, 8 తేదీల్లో 6వ మహిళా ఫెస్ట్ ఈ తరుణి తరంగాలు వేదికలో చాలా కళాశాలలకి ఇప్పటికే ఆహ్వానాలు పంపించడం జరిగింది. అనేక మంది తమ ఎంట్రీస్ పంపించారు. ఈ షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. 7వ తేదీ, 8వ తేదీ నిర్వహించేటటువంటి కార్యక్రమాల్ని ఇవన్నీ కూడా కాలేజీలకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు వాళ్ళ చొరవ ఎడ్యుకేషన్ రంగంలో మనం చూసినట్లయితే మహిళలు చాలా పెద్ద ఎత్తున అబ్బాయిలతో పోటీపడి ముందు నిలబడుతున్నారు. అలాగే కెరీర్లో కూడా ఉద్యోగాలు సాధించడంలో కానీ ఉద్యోగాలు చేయడంలో కూడా ఈరోజు పోటీల్లో కూడా ముందు నిలబడుతున్నారు. అయితే సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో ఇలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఇంకా సామాజికంగా అనేక ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. దాని ఫలితంగా ఇవి మన రంగాలు కాదు అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. నిన్ననే మనం అందరం సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకున్నాం. ఆనాడే ఆమె సామాజిక విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. విశాలాంధ్ర రోడ్లోని బ్రహ్మానందం రెడ్డి కాంప్లెక్స్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానికులకు అందుబాటులో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. విజయవాడ 6వ డివిజన్ విశాలాంధ్ర రోడ్లోని బ్రహ్మానందం రెడ్డి కాంప్లెక్స్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతాల్లో మరియు కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఇంట్లోని శుభకార్యాలు చేసుకోవడానికి సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని, భారీగా డబ్బు ఖర్చు చేసి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. స్థానికుల విన్నపం మేరకు ప్రస్తుతం ఉన్న బ్రహ్మానందం రెడ్డి కాంప్లెక్స్ పైన మరో అంతస్తు నిర్మించి సుమారు 700 నుండి 1000 మందికి సరిపోయేలా ఫంక్షన్ హాల్ ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. భవనం అదనపు అంతస్తు బరువును తట్టుకోగలదా అనే అంశంపై సాంకేతిక నిపుణులతో పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీర్ల నివేదిక ఆధారంగా నిధులు సమీకరించి త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విశాలాంధ్ర రోడ్లో బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్సు కార్పొరేషన్ వారి భవనంలో
ఈ పరిసర ప్రాంతంలో అనేక మంది కొండ ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ నివాసం ఉంటున్న వారు వాళ్ళ ఇళ్ళలో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే దరిదాపులో అవకాశం లేని సందర్భంలో చాలా దూరం వెళ్ళి డబ్బులు వెచ్చించి చేసుకోవాల్సిన పరిస్థితిలో ఈ బ్రహ్మానంద రెడ్డి కాంప్లెక్స్ని ఇప్పుడున్న టాప్లో పైన ఒక భవనం నిర్మించగలిగితే సుమారు 700 మందికి 700 నుంచి 1000 మందికి ఫంక్షన్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి స్థానికులు కోరిన మేట వీళ్ళ అధికారులను తీసుకొచ్చి పరిశీలించడం జరిగింది. అధికారులు కూడా వాళ్ళకి రికగ్నైజ్డ్ ఇంజనీర్స్ ఉంటారు. ఇప్పుడున్న కన్స్ట్రక్షను పైన కట్టే బరువుని భరించే స్థితిలో ఉందా లేదని చెప్పడానికి ప్రత్యేకమైన ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు లెటర్ పెట్టి ఇంజనీర్లు పిలిపించి వారి చేత వాళ్ళ సాంకేతికపరమైన టెస్టులు చేసి ఇది కనుక దాని మీద కట్టే భవనాన్ని బేర్ చేయగలదు అంటే దానికోసం మనం నిధులు ఇవన్నీ కూడా సమీకరించుకొని ఈ భవన నిర్మాణానికి అనుమతులు పొందిన తర్వాత వాటిని పూర్తి చేయాలనే ఆలోచనతో దీన్ని మొదలుపెట్టామంటే ఒక కొత్తదనం ఈ ప్రాంతంలో కొత్తదనం. స్థలం లేదు, ఎక్కడ స్థలం ఉంటే కమ్యూనిటీలు కట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉన్న ఈ స్థలాన్ని ఉపయోగించుకుని ఒక ఫ్లోర్ పైకి లేపి చేయాలనే ఆలోచనతో స్థానికులందరూ కూడా అనుకోవడం జరిగింది. వాళ్ళ ఆలోచనని గౌరవించి ఈరోజున అధికారులు వచ్చి వాళ్ళ స్థాయిలో పరిశీలనని జరిపారు. ఇంకా కూడా ఫర్దర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్లతో మాట్లాడటానికి వాళ్ళు కొంచెం సమయం అడిగారు. ఏదేమైనా కూడా వీలైన తొందరలో ఈ కార్యక్రమం పూర్తవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి అన్ని అనుమతులు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఇంకోటి చెప్తాను. 2 ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకం పరాకాష్ఠకు చేరిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేల్లాపిరెడ్డి మండిపడ్డారు. కేవలం 6 నెలల పదవీ కాలం కోసం ఎంపీటీసీ సభ్యులను పట్టపగలే కిడ్నాప్ చేయడం దారుణమని ఆయన ఆక్షేపించారు. వింజమూరు బొమ్మనహల్లి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు రౌడీయిజానికి దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్టు నిలబడిపోయారని విమర్శించారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో సైతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కళ్లుండి గుడ్డిదాన్లా వ్యవహరిస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. 6 నెలల పదవి కోసం ఇంత కక్కుర్తి అవసరమా? అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ను సీఎం చంద్రబాబు అరాచకంగా అప్రజాస్వామికంగా పాలిస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో అమలవుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ఓటు వేయలేదు. విజమ్మూరు బొమ్మనహల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడింది. కేవలం 6 నెలల పదవీకాలం కోసం ఎంపీటీసీలను ఎత్తుకెళ్లడం, కిడ్నాప్ చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఎలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎప్పుడూ లేవు. అందరికీ నమస్కారం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణగా పేరొందినటువంటి పరిస్థితులు. ఆంధ్ర రాష్ట్రం అంటే ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేసినా, ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పరిపాలన కొనసాగించినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వ కూటమి గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి పరిపాలన యావత్తు కూడా అరాచకమైనటువంటి పరిపాలన, అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన. ఎక్కడా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ ఉప ఎన్నికలు చూసినా కూడా ఆ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు
ఎంపీటీసీ సభ్యులు కానీ, జెడ్పీటీసీ సభ్యులు కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే అవకాశం లేనటువంటి పరిస్థితులు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రోజు చూస్తా ఉన్నాం ఎన్నికల కమిషన్. మంత్రి గుడ్డిపాటి రవి పాయింట్స్ పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో విద్యుత్ భారం పేద ప్రజలపై అధికంగా మోపారు. పేద ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించడానికి మొట్టమొదటిసారిగా విద్యుత్ బిల్లులో ట్రూ డౌన్ ద్వారా 13 పైసలు తగ్గించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఇంకా ప్రజలపై భారం తగ్గించడానికి ప్రధానమంత్రి సూర్యఘర్ ద్వారా బీసీలకు 75% రాయితీతో ఎస్సీలకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే యారగడ్ల వెంకట్రావు పాయింట్స్ పురుషోత్తపట్నం వద్ద 70 ఏళ్ల క్రితం నాటి పాత విద్యుత్ లైన్ల సమస్యను పరిష్కరించాలని మంత్రికి ఎమ్మెల్యే విజ్ఞప్తి. మల్లవల్లి ఇండస్ట్రియల్ సేజ్లో విద్యుత్ అంతరాయం కలగకుండా 132 కేవీ పనులు అప్రూవ్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక నియోజకవర్గ సమస్యలపై సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబు, మంత్రి గుడ్డిపాటి రవికుమార్లకు ధన్యవాదాలు. రామవరపపాడులో 2, కాకులపాడులో 1 33/11 కేవీ సబ్ స్టేషన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవడం వల్ల సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూ సమస్యలు ఎదురవుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి. సబ్ స్టేషన్లు పనులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని కోరుతున్నా. ఇక్కడ గన్నవరంలో ఏపీ ట్రాన్స్కో గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మనకందరికీ తెలుసు, ఇప్పుడు ఈ ప్రాంతం గన్నవరం ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనము ఈ 220 కేవీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము, మన గుణద దగ్గర నుంచి తీసుకుంటున్నాము, అలాగే గంగూరాని ఇంకోటి అక్కడ నుంచి తీసుకుంటున్నాము. ప్లస్ ఇక్కడ ఇప్పుడు ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతున్న సందర్భంలో ఎయిర్పోర్ట్తో పాటు చుట్టుపక్కల 2 మండలాలు, ఈ గ్రామాలు దాదాపు ఒక 88,000 సర్వీస్ కనెక్షన్స్కి సప్లై చేసే విధంగా ఈ డిజైన్ చేయబడింది. ఇది దాదాపు 31 కోట్ల వ్యయంతో ఈ సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది. దీని ద్వారా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ మండలాలతో పాటు ఎయిర్పోర్ట్తో పాటు అన్ని రకాల కనెక్షన్స్ అన్నిటి కూడా మనము నాణ్యమైన 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆ గంగూరు సబ్స్టేషన్ మీద లోడ్ తగ్గుతుంది. అలాగే ఎయిర్పోర్ట్కి 2వ సోర్స్గా కూడా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక సోర్స్ ఉంది, ఇది 2వ సోర్స్. అంటే మనం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది లేకుండా చేసే విధంగా చేసాం. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా వాళ్ళు అడిగారు, తర్వాత మనం కూడా మన స్థానిక శాసనసభ్యులకి, జేసీ గారు, మా జేఎండి గారికి, మా విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. వాళ్ళ ఒక మంచి కార్యక్రమం చేశాం. 132/33 కేవీ సబ్స్టేషన్ వాళ్ళ ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 30 కోట్లతోటి సబ్స్టేషన్ నిర్మాణం చేశాం. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న రైతాంగానికి, అదేవిధంగా ఎయిర్పోర్ట్కి ఏ విధమైన లో వోల్టేజ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్, లైన్స్ నిర్మాణం దశగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎందుకు చేస్తున్నాం అంటే ముఖ్యంగా లైన్ లాసెస్ ఎక్కువ ఉండకూడదనే ఉద్దేశంతో లైన్ లాసెస్ 16-18% ఉండేదాన్ని దాదాపు 11% లోపలికి తీసుకొచ్చాం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలి అంటే సబ్స్టేషన్స్, లైన్స్ 33/11 కేవీలు, 132, 220, 400 కేవీలు సబ్స్టేషన్స్. ఎందుకంటే జనం, ప్రజలు, అదేవిధంగా విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఒక పక్కన వ్యాపార సంస్థలు వస్తున్నాయి, ఒక పక్కన ఎయిర్పోర్ట్స్ కొత్తగా నిర్మాణం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్ద పెట్టేస్తున్నాం. దాంట్లో భాగంగా చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ కనెక్షన్స్ బోర్డులు దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 75,000 పైన వ్యవసాయ కనెక్షన్స్ ఇచ్చాము. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఈ సబ్స్టేషన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అది ఇవాళ చేస్తా ఉన్నాము. అదే కాకుండా 18 నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ట్రూ అప్ ఛార్జెస్ని గత ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్తు విపరీతంగా బయట నుంచి కొనుగోలు చేయడం వల్ల ప్రజల మీద భారం పడి దాదాపు 9 నుంచి 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి గారు మొదటి రోజే చెప్పిన ప్రోగ్రామ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నమస్కారం. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో 132 కేవీ సబ్స్టేషన్ ప్రారంభానికి వచ్చిన సిఎస్ గారికి, విజయన్ గారికి, అలాగే మంత్రి గుట్టిపాటి రావు గారికి, అధికారులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సబ్స్టేషన్ యూసేజ్ గురించి సిఎస్ గారు చెప్పారు కాబట్టి గన్నవరానికి సంబంధించి పురుషోత్తపట్నం దగ్గర 70 సంవత్సరాల క్రితం స్వాతంత్రం రాకముందే లైన్ ఉందని అసెంబ్లీలో మాట్లాడా. దాని మీద
పరిశీలించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం. అడిగిందే తడవుగా అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మంత్రి రవికుమార్ గారిని కలిసి 132 kV మల్లవల్ ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్లో కూడా పవర్ ఇంటరప్షన్స్ వల్ల ఇండస్ట్రీస్ ఇబ్బంది పడుతున్నారు. అది కేటాయించమంటే అది అప్రూవ్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రి గారికి, సిఎస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రామర్పాడులో 32 kV సబ్స్టేషన్ 2 కానీ, కాకులపాడులో 1 కానీ నేను అడిగినవన్నీ శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఐఎమ్ రిక్వెస్టింగ్ సిఎస్ గారు, నా కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవటం వల్ల ఈ సబ్స్టేషన్లు కట్టాలని కూడా ల్యాండ్ ఇష్యూ ఉంది సార్. కొంచెం ఇద్దరు కలెక్టర్లతో, నేను 2 జిల్లాల్లో ఎమ్మెల్యే ఒక్కనండి, ఇద్దరు కలెక్టర్ గారితో చెప్పి కొంచెం ఇది తొందరగా గ్రౌండ్ అయ్యి చూడాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన సిఎస్ గారికి అలాగే గుట్టిపట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మలకీపురం మండలంలో ఇరుసుమండలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గ్యాస్ గాల్లోకి ఎగసివ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది చూసి గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో మండల తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే పని మొదలుపెట్టారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. తమ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర వ్యాప్తి రిలే నిరాహార దీక్షలు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించిన సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మారిషస్ దేశ అధ్యక్షులు ధన్బీర్ గోఖలే. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విశాలాంధ్ర రోడ్లోని బ్రహ్మానందం రెడ్డి కాంప్లెక్స్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష. For more updates, keep watching.